Hi friends, welcome back to my channel Learning English with Vishwa. In this video I am going to teach you how to read a newspaper. Though it is a old newspaper, yet I am going to read this newspaper to learn English. చూడండి, KU అసిస్టెంట్ రిజిస్టర్ ఎంక్రోజింగ్ ల్యాండ్ అంటే ఆక్రమించినందుకు, ఒక ల్యాండ్ ఆక్రమించుకున్నందుకు ఆయన సస్పెండ్ అయ్యాడు. వై డిడ్ హీ గెట్ సస్పెండెడ్? జస్ట్ బికాస్ ఆఫ్ ఎంక్రోజింగ్ ల్యాండ్ అంటే ఆయన ఒక ల్యాండ్ని ఆక్రమించినందుకు ఆయన సస్పెండ్ అయ్యారు. రిజిస్ట్రార్ ఆయన ఉంటారు కదా, KU అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఆయన సస్పెండ్ అయ్యారు. ద కాకతీయ యూనివర్సిటీ KU రిజిస్ట్రార్, ఆయన రిజిస్ట్రార్ ఉంటారు కదా, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ P. మల్లారెడ్డి సస్పెండెడ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ P. అశోక్ బాబు. ఆయన సస్పెండ్ చేశారు. ఎవరిని? అసిస్టెంట్ రిజిస్ట్రార్ని సస్పెండ్ చేశారు. అసలు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉంటారు కదా, ప్రొఫెసర్ P. మల్లారెడ్డి సస్పెండ్ చేశారు అసిస్టెంట్ రిజిస్ట్రార్ P. అశోక్ బాబు ఆన్ వెన్స్డే చేశారు. ఎందుకు? డ్యూ టు అలగేషన్స్ వల్ల. ఏ అలగేషన్స్? దాట్ హీ ఎంక్రోజ్డ్ ఆన్ యూనివర్సిటీ ల్యాండ్ అండ్ కన్స్ట్రక్టెడ్ అ హౌస్ ఇన్ హన్మకొండ. సో ఒక అలగేషన్స్ దీనివల్ల, డ్యూ టు అలగేషన్స్ దాట్ హీ ఎంక్రోజ్డ్ ఆక్రమించారని, ఏం చేశారని? ఆక్రమించారని. ఆన్ యూనివర్సిటీ ల్యాండ్ అండ్ కన్స్ట్రక్టెడ్ ఏ హౌస్ ఇన్ హన్మకొండ. బట్ అంతా బాగానే ఉంది. ఎందుకు ఆయన సస్పెండెడ్ రిజిస్ట్రార్, ఆయన అసిస్టెంట్ రిజిస్ట్రార్ని సస్పెండ్ చేశారు P. అశోక్ బాబు ఆన్ వెన్స్డే డ్యూ టు కారణం ఏంటంటే అలగేషన్స్. ఏ అలగేషన్స్? ఆయన ఎంక్రోజ్ చేశారంటే ఆక్రమించాడని, యూనివర్సిటీ ల్యాండ్ అండ్ కన్స్ట్రక్టెడ్ హౌస్ ఇన్ హన్మకొండ చేశాడని. ఓకేనా? మీనింగ్ వచ్చేసింది తెలుగులో. బట్ ఈ దట్ ఎందుకు వచ్చింది? అది కదా ముఖ్యం మనకి. తెలుగు అర్థమైంది, దాన్ని అసలు దట్ ఎందుకు వచ్చింది, దట్తో ఎందుకు యూజ్ చేశారు, దట్ అనేది రావడానికి కారణం ఏంటి అనేది మనకు తెలియాలి. అని వస్తుందని కాదు, అలా పెట్టుకోకూడదు. అని వస్తుందని మనం అలా చెప్పలేము. తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తే అని అవ్వచ్చు, అని రాకపోవచ్చు. బట్ దట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామో మనకు తెలియాలి కదా. సో ఈ దట్ అనేది ఎందుకు వచ్చిందో మనకు తెలియాలి. ఇది ఏంటి అంటే దట్ ఇది ఇక్కడ యాడ్జెక్టివ్ క్లాజ్, ఇది ఒక యాడ్జెక్టివ్ క్లాజ్ ఇది మొత్తం. సో కంజంక్షన్ దట్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, సో వర్బ్ ఉంది. ఓకేనా? సో ఇది దేనికి? ఇది మొత్తం ఒక క్లాజు, దట్ క్లాజే. అసలు ఎలా ఫంక్షన్ అవుతుంది? ఒక యాడ్జెక్టివ్ క్లాజ్లా ఫంక్షన్ అవుతుంది. మీకు ఎలా తెలిసి యాడ్జెక్టివ్ క్లాజ్లో ఫంక్షన్ అవుతుంది అంటే, అలగేషన్స్, ఈ నౌన్ ఉంది చూసారా? సో ఈ అలగేషన్స్ అనే ఒక నౌన్ని ఇది మోడిఫై చేస్తుంది, ఈ దట్ క్లాజ్. అంటే ఇది ఒక యాడ్జెక్టివ్ క్లాజ్గా మారిపోయింది. ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కాదు ఇక్కడ. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యాడ్జెక్టివ్ క్లాజ్. దీన్ని ఒక యాడ్జెక్టివ్ క్లాజ్ కింద మనం కన్సిడర్ చేస్తాము. దేని గురించి చెప్తుందంటే మోడిఫై చేస్తుంది. అలగేషన్స్. ఏ అలగేషన్స్? దట్ హీ ఎంక్రోజ్డ్ ఆన్ యూనివర్సిటీ ల్యాండ్, ఆయన ఆక్రమించాడని. ఆ అలగేషన్స్ ఆక్రమించాడని ఇప్పుడు అర్థమవుతుందా? ఒక నిమిషం చూపిస్తాను. సో దట్ క్లాజ్ ఫంక్షన్స్ as an adjective clause. దట్ క్లాజ్ అనేది ఒక యాడ్జెక్టివ్ క్లాజ్గా ఫంక్షన్ ఎలా అవుతుందో చూపిస్తాను చూడండి. The pen that she bought is on the table. The pen that she bought is on the table. ఇది మొత్తం ఒక యాడ్జెక్టివ్ క్లాజ్ అయిపోయింది. మోడిఫై చేస్తుంది. ఇది మొత్తం ఒక యాడ్జెక్టివే. నౌన్ని మోడిఫై చేసేది ఏంటిది? యాడ్జెక్టివే కదా. ఇది మొత్తం ఒక క్లాజ్లో ఉంది, యాడ్జెక్టివ్ క్లాజ్ అయిపోయింది. ద పెన్ దట్ షీ బాట్ ఈజ్ ఆన్ ద టేబుల్. మొత్తం టేబుల్ మీద ఉంది. ద పెన్ దట్ షీ బాట్, నెసెసరీ ఇన్ఫర్మేషన్, ద పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఓకే, బట్ ఏ పెన్ను? దట్ షీ బాట్, ఏదైతే ఆమె కొన్న పెన్ను టేబుల్ మీద ఉంది. ఓకేనా గైస్? సో మోడిఫై చేస్తుంది నౌన్ని, దీన్నే యాడ్జెక్టివ్ క్లాజ్ అంటాము. అదేవిధంగా అలగేషన్స్ దట్ హీ ఎంక్రోజ్డ్ ఆన్ యూనివర్సిటీ ల్యాండ్. ఓకేనా? చూడండి, ద సస్పెన్షన్ ఆర్డర్స్ స్టేటెడ్ దాట్ అశోక్ బాబు క్రియేటెడ్ ఏ న్యూసెన్స్ వైల్ delineating the university boundaries. ఇక్కడ ఒక మాట్లాడదాం. ఎక్కడి నుంచి? ద సస్పెన్షన్ ఆర్డర్ స్టేటెడ్ దాట్ అశోక్ బాబు క్రియేటెడ్ న్యూసెన్స్.
సో స్టేటెడ్ చేసాయి అంటే పేర్కొన్నాయి అంటే ఏంటి, ద సస్పెన్షన్ ఆర్డర్స్ అనేవి పేర్కొన్నాయి. ఏమని చేసే పేర్కొన్నాయి, దాట్ అశోక్ బాబు క్రియేటెడ్ న్యూసెన్స్ క్రియేట్ చేశారని. ఇదేమవుతుంది, ఈ దట్ ఏమవుతుంది, ఈ దట్ వచ్చేసి నౌన్ క్లాజ్ అవుతుంది. ఇక్కడ ఇది దట్ ఏమవుతుంది, నౌన్ క్లాజ్ అవుతుంది. నౌన్ క్లాజ్ ఫంక్షన్స్ హియర్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ లా ఫంక్షన్ అవుతుంది. ద సస్పెన్షన్ ఆర్డర్ స్టేటెడ్ దాట్ అశోక్ బాబు క్రియేటెడ్ న్యూసెన్స్ చేశారని. వైల్ అంటే కాంట్రాస్ట్ చూపిస్తుంది. వైల్ డెలినేటింగ్ ద యూనివర్సిటీ బౌండరీస్ చేస్తూ అంటే వివరించినప్పుడు, డిస్క్రైబ్ చేసినప్పుడు. డెలినేటింగ్ అంటే స్థలాలు ఇవన్నీ వివరిస్తారు కదా, మొత్తం ఎంతవరకు ఏది ఉంది. సో ఆ స్పేసెస్ అనేది చెప్తున్నప్పుడు, వివరించినప్పుడు, డెలినేటింగ్ ది యూనివర్సిటీ బౌండరీస్ చేస్తున్నప్పుడు ఆయన క్రియేటెడ్ న్యూసెన్స్ చేశారని, అందుకే దట్ అని పెట్టాం. ఇది ఒక నౌన్ క్లాజ్. ఈ నౌన్ క్లాజ్ కాబట్టి ఇక్కడ మనం ఇది ఫంక్షన్ ఎలా అవుతుంది, యాజ్ అన్ ఆబ్జెక్ట్లా ఫంక్షన్ అవుతుంది. ఓకేనా. అకార్డింగ్ టు ఆ సర్వే ప్రకారం ఇక్కడ కండక్టెడ్ బై గవర్నమెంట్ అని ఉంది. ఈ కండక్టెడ్ బై గవర్నమెంట్ ఇదంతా ఏంటి అంటే ఒక యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటారు. ఇది యాడ్జెక్టివ్ క్లాజ్ కాదు, యాడ్జెక్టివ్ ఫ్రేజ్. యాక్చువల్గా చూడండి, ద సర్వే అకార్డింగ్ టు a survey conducted by the government. దీన్ని ఏమంటామంటే యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటారు. సో దీన్ని ఏమంటామంటే యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటారు. యాడ్జెక్టివ్ ఫ్రేజ్ ఏంటంటే యాక్చువల్గా ఇది మొత్తం ఒక యాడ్జెక్టివ్ క్లాజే. ఎలాగంటే విచ్ వాజ్ కండక్టెడ్ బై ది గవర్నమెంట్, ఏదైతే కండక్ట్ చేయబడిందో ఇది మొత్తం ఒక ఏంటిది, యాడ్జెక్టివ్ ఫ్రేజ్ ఇది. సో యాడ్జెక్టివ్ క్లాజ్ ఇది మొత్తం ఏంటిది, యాడ్జెక్టివ్ క్లాజ్ ఇది. దాన్ని రెడ్యూస్ చేసి ఫ్రేజ్ చేశారు అక్కడ. ఓకేనా గైస్, ఇది యాడ్జెక్టివ్ క్లాజ్ యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అయిపోయింది. కంజంక్షన్ తీసేయడం వల్ల ఒక విచ్ వాజ్ కండక్టెడ్ బై ది గవర్నమెంట్. ఓకేనా. చూడండి, ఇది కూడా ఒక యాడ్జెక్టివ్ క్లాజ్. విచ్ ఈజ్ హైలీ ఆబ్జెక్షనబుల్ అండ్ కాన్స్టిట్యూట్ ఇండిసిప్లిన్ అనేది ఉంది, ఆబ్జెక్షనబుల్గా ఉంది. అండ్ కాన్స్టిట్యూట్స్ ఇండిసిప్లిన్గా ఉంది. ఇది కూడా ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే యాడ్జెక్టివ్ క్లాజే ఇది కూడా. ఓకేనా. అశోక్ బాబు submitted a false report claiming that the house registered in his wife P. Sumalata's name was located in a survey number 235. చూడండి, అశోక్ బాబు submitted a false report claiming that the house was located in a survey number 235. ఇది మొత్తం ఏంటిది, రిజిస్టర్డ్ ఇన్ హిస్ వైఫ్ పి సుమలతాస్ నేమ్ విచ్ వాజ్ రిజిస్టర్డ్. ఇది ఒక యాడ్జెక్టివ్ క్లాజ్. ఇప్పుడు విచ్ వాజ్ రిజిస్టర్డ్ అయితే యాడ్జెక్టివ్ క్లాజ్ ఇది యాడ్జెక్టివ్ ఫ్రేజ్ ఇది. ఓకేనా. కంజంక్షన్ లేదు కాబట్టి ఇది ఒక యాడ్జెక్టివ్ ఫ్రేజ్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్ ఈస్ గివింగ్ అన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఓకే. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యాడ్జెక్టివ్. సో యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అని పిలువబడుతుంది. ఓకేనా. సో ఇదేంటిది, అశోక్ బాబు సబ్మిటెడ్ ఏ ఫాల్స్ రిపోర్ట్ క్లెయిమింగ్ దాట్ ద హౌస్ వాజ్ లొకేటెడ్ ఇన్ సర్వే నెంబర్ 235. ఇది ఒక నౌన్ క్లాజ్. ఫంక్షన్స్ హియర్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ దాట్ ద హౌస్ వాజ్ లొకేటెడ్ ఇన్ సర్వే నెంబర్ 235. ఆయన సబ్మిట్ చేశారు, ఫాల్స్ రిపోర్ట్ క్లెయిమ్ చేస్తుంది. ఏమని చేస్తుంది అంటే ఆ హౌస్ అనేది వాజ్ లొకేటెడ్ ఇన్ సర్వే నెంబర్ 235లో ఉందని క్లెయిమ్ చేస్తుంది. ఓకేనా. అండ్ నాట్ ఇన్ సర్వే నెంబర్ 229లో ఉందని చేయడం లేదు. విచ్ బిలాంగ్స్ టు ద యూనివర్సిటీ యూనివర్సిటీ సంబంధించిందని గివింగ్ అన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఓకే. సో ఇక్కడ చూడండి, హౌఎవర్ ఏదేమైనా ఆఫ్టర్ ద సర్వే తర్వాత కామా పెట్టారు. ఇట్ వాజ్ డిటర్మైన్డ్
తెలియజేయబడింది ఏంటంటే ఇట్ వాస్ డిటర్మైన్ దాట్ ద హౌస్ వాజ్ సిచ్యువేటెడ్ ఆన్ యూనివర్సిటీ ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 229. తెలియజేయబడింది ఏంటంటే ఇట్ వాస్ డిటర్మైన్ దాట్, ఇక్కడ చూడండి మళ్ళీ ఇది ఒక నౌన్ క్లాస్, దాట్ ద హౌస్ వాజ్ సిచ్యువేటెడ్ ఆన్ యూనివర్సిటీ ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 229 ఉందని తెలియజేయబడింది. ఓకేనా. అకార్డింగ్ టు కాకతీయ యూనివర్సిటీ ఎంప్లాయీస్ కండక్ట్ రూల్స్ 1976 బ్రాకెట్లో 1 పెట్టి కామా పెట్టారు. ఎంప్లాయీస్ ఆర్ రిక్వైర్డ్ టు మెయింటైన్, ఎంప్లాయీస్ అనే వాళ్ళు రిక్వైర్మెంట్ ఉంది ఏంటిది, టు మెయింటైన్ అబ్సల్యూట్ ఇంటిగ్రిటీ, నిజాయితీ, టు మెయింటైన్ అబ్సల్యూట్ ఇంటిగ్రిటీ అండ్ డివోషన్ అంటే భక్తి, టు డ్యూటీకి చెయ్యాలని, నిజాయితీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ పూజ అంటే భక్తితో ఉండాలని. ఎంప్లాయీస్ ఆర్ రిక్వైర్డ్ ఉంది. అండ్ మస్ట్ అవాయిడ్ యాక్షన్స్, తప్పకుండా అవాయిడ్ చేయాలి యాక్షన్స్ని. ఏంటి, దాట్ కుడ్ డ్యామేజ్ ద యాక్షన్స్ దట్ కుడ్ డ్యామేజ్ ద డిగ్నిటీ అండ్ ప్రెస్టేజ్. సో డిగ్నిటీ అండ్ ప్రెస్టేజ్, ప్రతిష్ట, డిగ్నిటీ ఆఫ్ యూనివర్సిటీ ఏదైతే చేయగలవో, దట్ కుడ్ వాడారు అంటే దెర్ ఈజ్ అ పాసిబిలిటీ. నేను ఆల్రెడీ కుడ్ వీడియో చేశాను గైస్, పాసిబిలిటీ, ఇది పాసిబిలిటీని చూపిస్తుంది. సో దట్స్ వై దే యూజ్డ్ దిస్ కుడ్ హియర్. దిస్ కుడ్ మీన్స్ పాసిబిలిటీ. సో దట్ కుడ్ డ్యామేజ్ ద డిగ్నిటీ అండ్ ప్రెస్టేజ్ ఆఫ్ ది యూనివర్సిటీ, ప్రతిష్టను అండ్ చేయగలదు. అందుకనే ఏం చేయాలి, ఎంప్లాయీస్ అనేది ఇంటిగ్రిటీ అండ్ డివోషన్, భక్తితో ఉండాలి. అండ్ మస్ట్ అవాయిడ్ యాక్షన్స్ దాట్, ఇదేంటిది, గివింగ్ అన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, యాడ్జెక్టివ్ క్లాజ్ ఇది మొత్తం ఒక యాడ్జెక్టివ్ క్లాజ్, బట్ నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కాదు. ఇది యాడ్జెక్టివ్ క్లాజే, నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దట్ కుడ్ డ్యామేజ్ ద ఇంటిగ్నిటీ అండ్ ప్రెస్టేజ్ ఆఫ్ ది యూనివర్సిటీ. సో మస్ట్ అవాయిడ్ యాక్షన్స్, నౌన్ యొక్క యాడ్జెక్టివ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. యాక్షన్స్, ఎలాంటి యాక్షన్స్, ఏదైతే చేయగలవో దాన్ని మస్ట్ అవాయిడ్ చేయాలి. సో ఓకేనా గైస్, ఐ థింక్ యూ మస్ట్ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ వీడియో. సో ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గివ్ లైక్ టు మై వీడియోస్. అదేవిధంగా ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో లైక్ చేయండి గైస్, మరిన్ని వీడియోస్ చేద్దాం. అదేవిధంగా ఎవరైతే మా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. యూ విల్ బీ గివెన్ మోర్ ఇన్ఫర్మేషన్. దట్స్ ఇట్ గైస్.